హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ కేటీఆర్ లక్కీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మొన్న ట్రాక్టర్ దున్నుతుందని చెప్పాను కదా. అంతకుముందే ఒక 10 days బ్యాక్ ఒక పక్క గోంగూర పోసామన్నమాట, ఒక అరెకరం వరకు. గోంగూర ఎందుకంటే సీజనల్గా మనకి వచ్చే నెలలో కానీ అటు వచ్చే నెలలో కానీ మ్యారేజెస్ అట్లాగా పెళ్ళిళ్ళు సీజన్ కదా. ఇంత పెద్ద ప్లేస్లో కోళ్ళు ఒక పక్క తిరిగినా ఒక పక్క ఏదో ఒకటి వ్యవసాయం చేద్దామని చెప్పేసి గోంగూర పోసామన్నమాట. పోసి వాటి చుట్టూరు వల చుట్టాము. మన వీడియోస్ ఫాలో అవుతూ ఉన్న వాళ్ళకైతే నేను ఏం చేస్తున్నాను ఏంటనేది క్లియర్గా అర్థమైపోతుంది. అవి ఏం చేసాయంటే బాగా బాగా మలిచేసాయి అన్నమాట విత్తనాలు. లైవ్ కూడా చేశాను విత్తనాలు చల్లేటప్పుడు. బాగా మలిసేసేసరికి ఇవేం చేస్తున్నాయి కోళ్ళు, ఎటు వెళ్తున్నాయో ఎట్లా వెళ్తున్నాయో వల దాటుకుని అవతలకి వెళ్ళిపోతున్నాయి. వాటిని శుభ్రంగా కాళ్ళతోటి గెలికేసేస్తున్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి మనం ఏంటంటే మనకు ఒకటి జాతి కోళ్ళ ఫాము, ఒకటి నాటుకోళ్ళ ఫామ్ 2 ఉంటాయి అన్నమాట. జాతి కోళ్ళ అన్నిటిని నాటుకోళ్ళ ఫామ్లోకి ముందు పంపించేసేసి దాన్ని కొన్ని రోజులు కొంచెం ఆ గోంగూర అమ్మేంత వరకైనా అటు ఇటు తిప్పుతూ ఉందామని చెప్పేసి ఆ కోళ్ళని యువతలకి అంటే అవతల ఫామ్లో నుంచి నాటుకోళ్ళ ఫామ్లోకి తరివేశాను అనమాట. అసలు చూసేయండి, అటు నుంచి ఇటు తరవడానికి ఉదయం మా వారు నేను పిల్లలు అందరం కలిసి యువతలకు తరిమాము. ఇవి అసలు మేత లేకుండా నీళ్లు లేకుండా గోడంపటి అవతలకే రావాలని ప్రయత్నం చేస్తూ అసలు యువతలకు రాకోకుండా నేను అసలు బాతులను కానీ తరుముకున్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి. గోంగూర ఏమో కానీ గోంగూర సుక్కలాగా మలిచిందని సంతోషపడేలోపు ఇవి నాకు సుక్కలు చూపించినాయి బాగా. మీరు గమనించారా లేదో, నా వాయిస్ కొంచెం బాగా జలుబు చేసినట్టు వస్తుంది. కొంచెం జలుబు చేసింది, కొంచెం అర్థం చేసుకోండి. వాయిస్ ఏంటి ఇట్లా వస్తుందని చెప్పేసి అనుకోవద్దు. ఇంకొక విషయం ఏంటంటే, మన వీడియోస్ ఎప్పుడు ఫాలో అవుతున్న వాళ్ళకి మన కోళ్ళ గురించి, మన గౌరీ లక్ష్మి గురించి వీడియోస్ కావాలని అడుగుతున్నారు. అవి వచ్చే ముందు రోజుల్లో వాటి గురించి కూడా మీకు చూపిస్తూ వీడియోస్ చేస్తాను. మనకైతే ఈ కోళ్ళ గురించి అయితే ప్రజెంటు వీటిని అటు ఇటు చూసుకోవడమే సరిపోయింది నాకు. అవతల గోంగూర పీకేసేటప్పటికి మళ్ళీ ఈ కోళ్ళన్నిటిని అటు పంపించేసి యువతల ఇక్కడ గోంగూర వేసి అట్లాగే ఈ సీజన్లో ప్లేస్ని ఖాళీగా ఉంచుకొని ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి అటు ఇటు మారుస్తూ కొంచెం వ్యవసాయం కూడా చేయాలనిపించేసి అట్లా చేస్తున్నాము. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఇట్లానే సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ నేను మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతుంది ఏంటంటే, వీడియో చూసి స్కిప్ చేసి పక్కకి నెట్టేసేయకుండా మీరు ఒక చిన్న లైక్ చేశారంటే నా ఛానల్ త్వరగా మానిటైజేషన్ అవ్వడానికి